ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. లేదు బ్యాక్గ్రౌండ్ చెప్తే కన్నా అక్కడికి మెంటల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఈ యాటిట్యూడ్ డైలాగ్తో అండ్ ఈ బీజిఎంతో మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఈ ప్రీవ్యూ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ కనెక్ట్ చేసుకోండి. VPN యాప్ కనెక్ట్ చేసుకొని CapCut యాప్ని ఓపెన్ చేసుకోండి. అండ్ మీరు ప్రీవ్యూలో చూసిన వీడియో నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇది వచ్చేసి నా వీడియో. సో వీడియోని ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఇది వచ్చేసి మన వీడియో అనమాట. లాస్ట్లో ఇక్కడ ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేసుకోవాలి BGM కానీ. సో దానికోసం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ వీడియో మీద ట్యాప్ చేస్తే ఈ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ 8 సెకండ్ వరకు తీసుకుపోవాలి, ఇక్కడ ఇంతవరకు. ఓకే, సో ఇంతవరకు తీసుకుపోయిన తర్వాత మనకు సింపుల్గా ఇక్కడ వరకు. సో ఇక్కడ మనకు ఈ విధంగా నేను ఇచ్చిన ఫొటోస్, నా వీడియో నుంచి ఫొటోస్ వస్తాయి. ఆ పార్ట్ వరకు తీసుకొచ్చి స్ప్లిట్ చేసుకొని, సో ఏదైతే నేను ప్రీవ్యూలో ఉన్న ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఈ పార్ట్ని డిలీట్ చేసేయాలి. అండ్ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఒక 2 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫొటోస్ని ఈ విధంగా ఫిట్ చేసుకుంటాను, ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఫోటోని ఓకే ఈ విధంగా ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఫోటో మీద ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. కాంబో యానిమేషన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ డిస్ట్రాయర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. దానికి కూడా ఇదే యానిమేషన్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది, కొంచెం దీన్ని కరెక్ట్గా క్రాప్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సింపుల్గా ఈ పొజిషన్లో తీసుకురావాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ట్రెండింగ్లో షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని, సో ఇక్కడ షేక్ ఎఫెక్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంటెన్సిటీ ఇక్కడ 5 చేసుకోండి. అండ్ స్పీడ్ వచ్చేసి ఒక 50 చేసుకోండి. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ని ఎండ్ దాకా తీసుకురండి ఇక్కడ ఇంతవరకు. ఓకే, ఈ విధంగా మనకు వీడియో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లోకి తీసుకురండి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు స్పార్క్ అనే ఆప్షన్ ఉంటుంది. స్పార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్ప్లోజినేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. ఈ ఎక్స్ప్లోజినేషన్ ఎఫెక్ట్ని ఇంకొకసారి ఇక్కడ డూప్లికేట్ చేసుకొని ఇక్కడ ఈ ఫోటోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా 2 టైమ్స్ ఫోటోని యాడ్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా క్రియేట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ వీడియోని పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సింపుల్గా ఎక్స్పోర్ట్ చేసుకోండి.